బాబు, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావు ఆ మాట? అవునండి. రేఖను గురించి మీరు చెప్పినంత విని తన మీద జాలితోనూ సానుభూతితోనూ అంటున్న మాటలు కావి. అలాంటి మంచి మనిషి నా జీవితంలో అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవునక్క, ఒకే చోట కలిసి పెరిగాం కాబట్టి ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నాం. అంతేగాని తన మీద వేరే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నీ మనసులో ఆ ఉద్దేశం లేకపోవచ్చురా, నువ్వు మాటల్లో చెప్పుండకపోవచ్చు, కానీ నీ పలకరింపులో అది ప్రేమను చూసింది. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరి మాటల వల్ల నిన్నే భర్తగా ఊహించుకుంది. తను నా మీద లేనిపోయిన ఆశలు పెంచుకుంటే నా తప్పు అవుతుందా? తప్పు కాకపోవచ్చురా, కానీ నువ్వు చేసిన ప్రతి పని దానిలో ఆశలు పెంచింది. ఆ రాయుడితో దాని పెళ్లికి నువ్వు ఒప్పుకోని రోజున నీకు తన మీద మనసుందని మురిసిపోయింది ఆ వెర్రిపిల్ల. అర్ధరాత్రి అందరి మధ్య ఉంచుకున్నానని నువ్వు అన్నప్పుడు తన్ని జీవితాంతం ఇల్లాలిగా ఉంచుకుంటావని సంబరపడిపోయింది ఆ వెర్రి బాగుంది. అభిమానం ఉండబట్టే తనకు అన్యాయం జరగకూడదని అలా ప్రవర్తించాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఒరే పాలు, ఇప్పటి వరకు దాని మీద నీకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశంతో దాని మెళ్ళో తాళి కట్టొచ్చుగా. అక్క, రేఖనే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించుండకపోయినా, ఆమెకు నేను మనసు ఇచ్చి ఉండకపోయినా నీ మాట కట్టుబడి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆమెకు మాట ఇచ్చాను, ఎలా కాదనగలను? బాలు, అక్క, ఒకసారి పెళ్లి కల చెదిరిపోయి కన్నీళ్లతో బ్రతుకును కొనసాగిస్తున్న పిల్ల రేఖ. ఆమె జీవితంలో మళ్లీ పెళ్లి ఆశను చిగురింప చేశాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు. అదే జరిగిన రోజున మగవాడిగా నా బ్రతుకు అర్థం లేదు. మీరిద్దరూ నన్ను క్షమించండి. మావయ్య నన్ను ఇంకా పెళ్లి చేసుకోవడం కదమ్మా. ఇదిగో బాలు, మాటయ్యా. ఏంటండి ప్రెసిడెంట్ గారు? నువ్వు ఆ డాక్టర్మను పెళ్లి చేసుకోబోతున్నావని విన్నాను. అవునండి. అదేంటయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే మొగుడు అని నమ్ముకున్న శాంతమ్మను కాదని డాక్టర్మను పెళ్లి చేసుకుంటావా? చూడండి ప్రెసిడెంట్ గారు, పెళ్లి అనేది మనసుకు సంబంధించిన విషయం నా అభిప్రాయం. దయచేసి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావద్దు. పాపం పిచ్చి పిల్ల, ఈ పెళ్ళంటూ జరిగితే శాంతం ఏమైపోతుందో ఏంటో. శాంతి, ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి నువ్వు ఒక ముద్దు కూడా ముట్టుకోలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? నేను తిండి తిని ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నాకేం అక్కర్లేదు. మావయ్య కాదన్నంత మాత్రాన నీకు మనవే జరగపోతుందా? మరో మంచి మనిషిని చూసి. వద్దమ్మా, ఆ మాట మాత్రం అనొద్దు. ఇక ఈ జన్మలో ఏ మనిషిని నా భర్తగా సహించలేను, భరించలేను. శాంతి, అమ్మా శాంతి, ఇక్కడున్నావేమే? తల్లి కూతురు ఇక్కడ ఏం చేస్తున్నారు? చూడవే సుందరి, దాని పరిస్థితి చూస్తే నాకేమీ అర్థం కావటం లేదు. తిండి తిందు, నిద్రపోదు, మా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఇప్పుడు చూస్తే ఈ నువ్వు దగ్గర నిలబడింది. ఎప్పుడే అఘాయిత్యం చేసుకుంటుందో అని భయంగా ఉందే. మంగళసూత్రం ఎంత చిన్నదిగా ఉందేమని ఆలోచిస్తున్నావు కాదు. అరకాసు బంగారంతోనే మంగళసూత్రం చేయించడం మా ఇంట్లో ఆచారం. మీరు కట్టే తాళి బంగారందే కానక్కర్లేదండి, మీ చేత్తో పసుపు కొమ్ము కట్టినా చాలు. అమ్మా రేఖ. హలో బాలు, ఏమ్మా బయలుదేద్దామా? బాలు, రేఖ తన స్నేహితురాలందరినీ ఇన్వైట్ చేసి 2-3 రోజులు వచ్చేస్తుంది. పెళ్లికి ముందు రోజు నేను వస్తాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి మరి. ఓ ఎస్, వస్తాను. అలాగే. గురు ఆగురు, గురు ఆగురు.
ఏమిట్రా అడావుడి కొంపలు మునిగిపోయినట్టు? నిజంగానే కొంప ములిగింది గురు. ఏమైందిరా? మన శాంతమ్మ శాంతమ్మకేమైంది? విషం తాగేసింది గురు. శాంతి మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోతుందిరా. శాంతి హాస్పిటల్ బండి కట్టు. వద్దు మావయ్య, దిక్కులేని దానిలా గుడి మెట్ల మీద దొరికిందాన్ని ఇప్పుడు దిక్కు మాలిన దానిలా ఎక్కడో ఆసుపత్రిలో కన్ను మూయడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. అమ్మా, నన్ను ప్రశాంతంగా మావయ్య చేతుల్లో పోని. శాంతి, మావయ్య, నేను అనాథనైనా నాకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారనుకున్నాను. కానీ నువ్వే నాకు లేవని తెలిసిన తర్వాత నేనేవి లేని దాన్నని, ఎవరికి కాని దాన్నని అర్థమైంది. శాంతి, నన్ను క్షమించమ్మా. ఓ మనసు పడి కోరుకున్న కోరిక నేను తీర్చలేకపోయా. నన్ను క్షమించమ్మా. వద్దు మావయ్య, కంట తడి పెట్టద్దు. నిన్న అలా చూడలేను. శాంతి, మావయ్య, నేను పోయేలోపు నా కోరికోటి తీరుస్తావా? ఒట్టు. ఏమిటి శాంతి? నీ భారీగా బ్రతికే రాత నాకెలాగూ లేదు. కనీసం నీ భారీగా పోయే అదృష్టమైనా నాకు కలిగించు మావయ్య. శాంతి, అవును మావయ్య, 5వ తను ఉన్న ఆడదానిగా నీ దానిగా వెళ్ళిపోవాలంది. నీ చేతులతో నా మెళ్ళో ఒక పసుపు తాడు కట్టవా? ఇది నా ఆఖరి కోరిక మావయ్య. అరే బాలు, అడిగిన మనిషి అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అది అడిగిన ఆఖరి కోరిక తీర్చడంలో తప్పులేదురా. మనసులో కోరికలెట్టుకుని కన్నపిల్ల చచ్చిపోతే అది ఇంటికి కీడంటారు. బాబు బాలు, పోయే మనిషికి ఓ పసుపు తాడు కట్టడం వల్ల సంతృప్తిగా పోతుంది. ఆలోచించు. పసుపు తాడుకు పసుపు కొమ్ము గట్టి తీసుకురండి. అక్కర్లేదు. మావయ్య, నేను విషం తాగలేదు. నేను సొంతం చేసుకోవడానికి మరో దారి నాకు కనిపించలేదు. అందుకే ఇలా నాటకం ఆడాను. తప్పైతే నన్ను క్షమించు మావయ్య.